హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025లో సన్ రైజ్ హైదరాబాద్ అయితే చివర్లో బాగా రాణించింది. సో ఒక ఎండింగ్ వరకు ఒక 6 మ్యాచ్లు 7 మ్యాచ్లు అండ్ చివరికి వచ్చే వరకు మాత్రం ఒక ఒపీనియన్ని మార్చేశారు బ్యాట్స్మెన్స్. అండ్ బౌలింగ్ కూడా అంతో ఇంతో రాణించారు. సో ఒక స్టేజ్లో ఎప్పుడైతే ప్లే ఆఫ్ నుంచి అవుట్ అయ్యారో టీం మొత్తం మార్చేయాలి అన్నంత కోపం ఫ్యాన్స్లో అయితే ఉండేది. సో మొత్తానికైతే ఈ కోపాన్ని ఇషాన్ కిషన్ అయితే సక్సెస్ఫుల్గా పాజిటివ్గా మార్చుకున్నాడు. ఇంకొక ఛాన్స్ ఇతనికి ఇవ్వచ్చు అనే ఒపీనియన్ అయితే వచ్చింది. సో ఎందుకంటే బ్యాటింగ్ చివరిలో బాగా చేశాడు ఇషాన్ కిషన్. దాంతో ఎప్పుడైతే ప్లే ఆఫ్ నుంచి అవుట్ అయ్యారో అప్పటి నుంచి అతడు బ్యాటింగ్ చేస్తూ వస్తున్నాడు. అండ్ ఆ వెంటనే అతన్ని రిలీజ్ చేయకుంటే బాగుంటుంది అని ఫ్యాన్స్ ఒపీనియన్. అండ్ ఇలాంటి బ్యాట్స్మెన్, ఒక ఇండియన్ బ్యాట్స్మెన్ కోసమే ఎస్ఆర్హెచ్ చూసి మరీ ఇతన్ని కొనింది 11 కోట్ల పైన పెట్టి. సో ఇతన్ని వదిలేస్తే వచ్చేది మనకు మినీ యాక్షన్. సో అందులో ప్లేయర్స్ అయితే రిలీజ్ కారు. ప్రతి టీం వాళ్ళ దాంట్లో బాగా ఆడిన ప్లేయర్స్ని అయితే వాళ్ళు విడిచిపెట్టరు, కాబట్టి వేరే ప్లేయర్స్ దొరకరు. కాబట్టి ఈ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ని అంతా రిటైన్ చేసుకున్న అండ్ అసలే రాణించని మహమ్మద్ షమి మొదలైన వారిని తీసుకున్న ఎంత పర్స్ వాల్యూ ఉంటుంది అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. చూసే ముందైతే ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంతా వీడియోని లైక్ చేయండి. అండ్ డెఫినెట్గా ఒక 2 ప్లేయర్స్ ఎవరు రిలీజ్ కావాలనుకుంటున్నారో, టాప్ ప్లేయర్స్ అంటే ఎక్కువ ధర పెట్టుకున్న ప్లేయర్స్, అది కామెంట్ చేయండి, మీ ఒపీనియన్ చూద్దాం. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే బ్యాట్స్మెన్ అందరినీ రిటైన్ చేసుకుంటే మొత్తం ఎవరైతే రాణించలేదో బౌలర్స్ని అందరినీ రిలీజ్ చేసినా 20 కోట్ల కంటే ఎక్కువ ప్రైజ్ మనీ అయితే మన దగ్గర పర్స్ వాల్యూ అయితే ఉండదు. మెయిన్గా మీరు చూస్తే మహమ్మద్ షమీది ఒక 10 కోట్లు అండ్ సిమర్జిత్ సింగ్ 1.5 కోటి. సో అండ్ రాహుల్ చహార్ 3.2 కోట్లు. అండ్ ఇదంతా చూసిన ఒక 15 కోట్ల అలా ఉంటుంది. అండ్ అసలే మినీ యాక్షన్ ప్లేయర్స్ అందుబాటులో ఉండరు అసలు కొందామన్నా కూడా. విదేశీ ప్లేయర్స్ అయితే కొందరు ఉండొచ్చు, కానీ స్వదేశీ ప్లేయర్స్ అయితే చాలా రేర్. అండ్ అది కూడా ఎస్ఆర్హెచ్ టీంలో అనికేత్ వర్మ జస్ట్ 30 lakhsకి ఆడాడు ఈ సీజన్. సో అతనికి ఉన్నటువంటి క్రేజ్ అండ్ ఇప్పుడు అతనికి వచ్చినటువంటి వాల్యూ దృష్ట్యా అతడు తనంతట తాను సెల్ఫ్ రిలీజ్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఆ డబ్బుకైతే అతను రిటర్న్ కాలేడు. 30 లక్షలకు అతను వరుసగా 2వ సీజన్ కూడా ఆడడానికి అతడు ఒప్పుకోకపోవచ్చు. అలాంటి వాళ్ళు యాక్షన్కి రావచ్చు, ఒకళ్ళు నేను వెళ్తా అనుకున్న వాళ్ళు రావచ్చు. సో అలాంటి టైంలో ఇంక ఎస్ఆర్హెచ్కి అయితే ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. సో బ్యాటింగ్లో చూస్తే పక్కా ఓపెనర్స్ అయితే రిటైన్ చేసుకుంటారు. 14 కోట్లు పెట్టి కొన్నారు ఇద్దరిని, అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్. ఇంకా వేరే వాళ్ళని ఊహించలేం. ఓపెనర్స్ ఇద్దరు రిటైన్ అవ్వచ్చు. అండ్ ఏదైనా మిరాకిల్ జరిగితే ట్రావిస్ హెడ్ ఉండకపోవచ్చు, కానీ మొత్తానికైతే ఇద్దరైతే ఖచ్చితంగా ఉంటారు. అండ్ హెన్రిచ్ క్లాసెన్ 23 కోట్ల ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్. అండ్ ఇంత డబ్బు పెట్టి ఇతన్ని క్యారీ చేస్తారు, ఎందుకంటే అతని డెడికేషన్ అలాంటిది, బ్యాటింగ్ అలా చేస్తున్నాడు. ఒక ప్లే ఆఫ్ వరకు అయితే అతడు అంత ప్రతి మ్యాచ్లో ఆడాడు, కానీ ఒక ఎక్సలెంట్ ఇన్నింగ్స్ అయితే ఎలాగో ఆడలేకపోయాడు, కానీ ట్రై అయితే చేశాడు. అండ్ ఆ తర్వాత ఇషాన్ కిషన్. సో ఇతనికి ఇంకో ఛాన్స్ ఇవ్వచ్చు అనిపిస్తుంది. 11 కోట్ల ప్లేయర్ ఇతను. సో ఇతన్ని రిలీజ్ చేస్తే చాలా డబ్బు పర్స్ వాల్యూకి యాడ్ అవుతుంది, కానీ ఇంకొక ప్లేయర్ని కొనాలంటే కష్టం. మనకు మినీ యాక్షన్లో ప్లేయర్స్ అయితే దొరకరు మనం చెప్పుకున్నట్లు. అండ్ ఆ తర్వాత అనికేత్ వర్మ. సో 30 lakhsకి అతడు ఎన్ని సీజన్స్ అని ఆడతాడు మీరు ఊహించండి. అతనికి కూడా ఒక క్రేజ్ వచ్చింది. మినిమం అతడు యాక్షన్కి వెళ్తే మినీ యాక్షన్లో ప్లేయర్స్ ఉండరు, కాబట్టి 5-6 కోట్లకైనా వెళ్ళే అవకాశం ఉంది. సో అతడైతే 30 lakhsకి యాక్సెప్ట్ అయ్యి మరొక 2 సంవత్సరాల వరకు మెగా యాక్షన్ వరకు ఉంటాడని అయితే అనిపించట్లేదు. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి 6 కోట్లకు ఒప్పేసుకోవచ్చు మేబీ, ఎందుకంటే అతడు ఈ సీజన్ ఫెయిల్ అయ్యాడు. అండ్ ఒక బౌలర్ అండ్ ఆల్రెడీ నెగిటివ్ అయ్యాడు చాలా. ఫ్యాన్స్ అయితే తను రిలీజ్ చేస్తేనే మంచిది అంటున్నారు. కాకపోతే అప్కమింగ్ ప్లేయర్ ఇండియా టీంకి ఆడుతున్నాడు. సో ఇలాంటి ప్లేయర్ దొరకడు. సో కాబట్టి దాన్ని ఖచ్చితంగా వీళ్ళు రిటైనే చేసుకుంటారు. అండ్ అభినవ్ మనోహర్. సో అభినవ్ మనోహర్ 3.5 కోట్లు. ఇతన్ని రిలీజ్ చేయొచ్చు బహుశా, ఎందుకంటే కొంచెం డబ్బు ఎక్కువ సేవ్ చేసుకుంటే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీంలో చాలా పెద్ద ప్లేయర్స్ని కొనాల్సిన అవసరం ఉంది. ఒక ఓపెనింగ్ బౌలర్ ఖచ్చితంగా కొనాల్సిన అవసరం అయితే ఉంది. మహమ్మద్ షమి అయితే ఫెయిల్ అవుతున్నాడు. సో మహమ్మద్ షమీని కూడా రిటైన్ చేసుకుంటే ఇంకా పర్స్ వాల్యూ ఉండదు ఎస్ఆర్హెచ్ దగ్గర. 5-6 కోట్లకు మించి పర్స్ వాల్యూ ఉండదు. సో ఎవరో ఒక 2 టాప్ ప్లేయర్స్ని రిలీజ్ చేస్తేనే యాక్షన్లో కూర్చోవడానికి కాస్త పర్స్ వాల్యూ అయితే ఉంటుంది. అండ్ సేమ్ అదే సందర్భంలో ఎస్ఆర్హెచ్కి ఆడినటువంటి సీనియర్ బౌలర్ నటరాజన్ని 10.75 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనింది. అక్కడైతే అతను ఫెయిల్ అవుతున్నాడు. అతన్ని బెంచ్ మీద కూర్చుండబెట్టారు. 1-2 మ్యాచ్లకు ఛాన్స్ ఇచ్చారు. నాకు తెలిసి వచ్చే సీజన్ అతన్ని విడిచిపెడతారు. ఖచ్చితంగా అతన్ని విడిచిపెట్టే అవకాశాలు ఉన్నాయి. అండ్ దాదాపు ఒక 4-5 కోట్లకు కూడా అతని వాల్యూ పడిపోతుంది నాకు తెలిసి, ఎందుకంటే అతడు ఫామ్లో లేడు. ఎస్ఆర్హెచ్కి ఆడిన విధంగా ఢిల్లీ క్యాపిటల్స్కి దక్కిన 1-2 మ్యాచ్లో అతడు ఆడలేకపోయాడు. సో ఎస్ఆర్హెచ్ మళ్ళీ అతనికి వెళ్ళొచ్చు బహుశా, ఎందుకంటే మిడిల్ ఓవర్స్లో అండ్ చివర్లో నటరాయన్ అద్భుతంగా ఎస్ఆర్హెచ్కి అయితే బౌలింగ్ చేశాడు. సో కొంచెం బౌలింగ్ని అలా కవర్ చేసుకోవచ్చు. అండ్ ఒక స్పిన్నర్
ప్రజెంట్ అయితే జిషాన్ అన్సారీ ఒక యావరేజ్ వేశాడు. అండ్ ఇంకొక మంచి స్పిన్నర్‌ని కొనాల్సిన అవసరం ఉంది. కానీ మినీ యాక్షన్‌లో మీకు బెటర్ స్పిన్నర్ ఎవరు రిలీజ్ కారు. మెగా యాక్షన్‌లోనే అలాంటి ఛాన్స్‌లు ఎన్నో ఎస్ఆర్‌హెచ్ మిస్ చేసుకుంది. ఈవెన్ సూర్య శర్మను కొంటే బాగుండని నాకు అప్పుడే అనిపించింది. కానీ వీళ్ళు కొనలేదు. అతడు ఒక మోస్తరుగా అయితే మంచి బౌలింగ్ వేస్తున్నాడు. సో స్పిన్నర్‌ని కొనాలి, ఫాస్ట్ బౌలర్‌ని కొనాలి. సో బౌలింగ్ డిపార్ట్మెంట్ అంతా చిందరవందరగా ఎస్ఆర్‌హెచ్‌కి అయితే ఉంది. ప్యాట్ కమిన్స్ ఓపెన్ చేస్తున్నాడు అండ్ ఇషాన్ మలింగ బాగేస్తున్నాడు బౌలింగ్, పర్లేదు, అతను రిటైన్ చేసుకుంటారు. అండ్ హర్షల్ పటేల్ ఒక మ్యాచ్ చేస్తున్నాడు, 2 మ్యాచ్లు ఫెయిల్ అవుతున్నాడు. సో ఓవరాల్గా చూస్తే ఎస్ఆర్హెచ్ యొక్క మెయిన్ ఇబ్బంది అయితే బౌలింగ్. అండ్ బ్యాటింగ్ కూడా కీలక సందర్భాల్లో రాణించలేదు. కానీ చివరి 3 మ్యాచ్లు ఎక్సలెంట్గా ఆడి వరుసగా గెలిపించేసరికి ఫ్యాన్స్ అంతా కూల్ అయిపోయారు. సో ఎవరైతే రిలీజ్ చేయాలి, ప్లేయర్స్ వేస్ట్ అన్న వాళ్ళు కూడా వీళ్ళని తీసుకోవాలంటున్నారు ఇప్పుడు మనం వీడియోలో రెస్పాన్స్ చూసినప్పుడు. సో ఓవరాల్గా అయితే బ్యాటింగ్ యూనిట్, మెయిన్ యూనిట్ అంతా రిటైన్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళని విడిచిపెట్టినా మళ్ళీ దొరకరు. కాబట్టి అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అండ్ హెన్రిచ్ క్లాసెన్ వీళ్ళు పక్కా రిటైన్ లిస్ట్లో ఉంటారు. అండ్ ఇషాన్ కిషన్ కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇషాన్ కిషన్ని విడిచిపెట్టినా కూడా అతడు ఈ ఇయర్ అంతా కూడా ఇండియా టీంకి అయితే రీసెంట్గా కూడా సెలెక్ట్ అయ్యాడు. అండ్ డొమెస్టిక్ ఆడతాడు, ఆ ఫామ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఇషాన్ కిషన్ మంచి ఫామ్లో ఉన్నట్టయితే, ఒకవేళ అతను యాక్షన్లోకి వెళ్తే అతనికి చాలా డబ్బు వస్తుంది. సో ఓవరాల్గా చూస్తే బ్యాటింగ్ యూనిట్ని అంతా ఆపుకున్నా కూడా జస్ట్ 20 crores, అది కూడా మొహమ్మద్ షమీని విడిచిపెడితే. సో ఈ 20 crores ఒక స్పిన్నర్ అండ్ ఒక మంచి డేంజరస్ ఫాస్ట్ బౌలర్ని కొనాల్సిన అవసరం అయితే ఉంది. ప్యాట్ కమిన్స్తో పాటు బౌలింగ్ వేయడానికి ఒక బౌలర్ అయితే ఖచ్చితంగా ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్కి అయితే అవసరం. దాంతో హర్షల్ పటేల్ని కూడా ఒకవేళ రిలీజ్ చేసినట్లయితే ఒక 8 crores ఎక్స్ట్రా వస్తుంది. అయినా కూడా ప్లేయర్స్ అయితే వేరే టీమ్స్ విడుదల చేయడం మీద ఆధారపడి ఉంటుంది. అండ్ ఎస్ఆర్హెచ్ టీం చూస్తే ఒక ఫ్రంట్ లైన్ ప్లేయర్సే ఉన్నారు అందరూ. ఎవరైనా ఇంజూరీ అయినా కూడా సరైన ప్లేయర్ లేరు. సో ఓవరాల్గా చూస్తే బ్యాటింగ్ డిపార్ట్మెంట్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది, చాలా భయంకరంగా ఉంది. కానీ మొదట్లో కొన్ని మ్యాచ్లో మాత్రం చాలా ఆర్డినరీగా ఫెయిల్ అవుతూ వచ్చారు. సో దీనివల్ల బ్యాటింగ్ నిలకడ అనేది చాలా ఇంపార్టెంట్. చివర్లో ఫామ్లోకి వచ్చారు. సో వచ్చే సీజన్ ఇదే బ్యాటింగ్ మీద డిపెండ్ అయితే ఎలా ఉంటుంది అనేది కూడా మీరు కామెంట్ చేయండి. నాకు అనిపించేది ఏంటంటే బ్యాటింగ్ యూనిట్ని మొత్తం అలాగే ఉంచేస్తారు. అభినవ్ మనోహర్ని కూడా ఉంచే అవకాశాలు ఉన్నాయేమో అనిపిస్తుంది, మినీ యాక్షన్ కాబట్టి. అండ్ బౌలింగ్ యూనిట్లో మాత్రం డెఫినెట్గా ప్యాట్ కమిన్స్ అండ్ ఇషాన్ మలింగ, జయదేవ్ ఉనాడ్కట్, ఈ ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ మాత్రం పక్కా ఉంటారు. సో ఏదైనా మిరాకిల్ జరిగినట్లయితే మొహమ్మద్ షమీని అండ్ హర్షల్ పటేల్ ఇద్దరిని కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఇద్దరిని రిలీజ్ చేస్తే ఆల్మోస్ట్ 18 కోట్లు అయిపోతాయి, అక్కడ పర్స్ వాల్యూ వచ్చేస్తుంది. అండ్ మిగతా ప్లేయర్స్ అయిన సిమర్జిత్ సింగ్ అండ్ ఆడెన్ జంపా అండ్ రాహుల్ చహార్ వీళ్ళని రిలీజ్ చేసినా కూడా ఓవరాల్గా ఒక 25-30 crores అయితే హ్యాండ్లో ఉంటాయి. ఇవి ఉండడమే కాదు, మనకైతే స్వదేశీ ప్లేయర్లలో ఫేమస్ ప్లేయర్స్ ఎవరైతే రిలీజ్ అవ్వరు, మినీ యాక్షన్తో వచ్చినటువంటి ప్రాబ్లమే ఇది. సో వాళ్ళు ఎవరు రిలీజ్ అవ్వరు కాబట్టి విదేశీ ప్లేయర్స్లోనే కొనాల్సి ఉంటుంది. విదేశీ ప్లేయర్స్ ఆల్రెడీ 3 ఫిక్స్ ఉన్నారు, ప్యాట్ కమిన్స్ అండ్ ట్రావిస్ హెడ్ అండ్ హెన్రిచ్ క్లాసెన్. సో విదేశీ ప్లేయర్లలో ఒక్కరికే ఛాన్స్ ఉంటుంది. ఆ ఒక్క ఛాన్స్ ఇషాన్ మలింగ చాలా బాగా బౌలింగ్ వేస్తున్నాడు. సో విదేశీ ప్లేయర్ని తీసుకొని కూడా పెద్ద చేసేదేం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఉన్న విదేశీ ప్లేయర్స్ బాగానే బౌలింగ్ వేస్తున్నారు. అండ్ స్వదేశీ ప్లేయర్స్లో అందరూ రకరకాల టీంలో సెట్ అయ్యారు. మినీ యాక్షన్లో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టరు. వస్తే నటరాజన్ రావచ్చు. అండ్ ఇదైతే ప్రస్తుతం ఉన్నటువంటి కండిషన్. సో ఏదైనా మొహమ్మద్ షమీ ఫామ్లోకి రాకుంటే మాత్రం డొమెస్టిక్లో అండ్ ఇండియా తరపున అతన్ని అయితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. అండ్ ఇంకా వేరే టీమ్స్ నుంచి ఎవరు రిలీజ్ అవుతారనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. విదేశీ ప్లేయర్స్కి అయితే ఎస్ఆర్హెచ్లో ఛాన్స్ అయితే లేదు ప్రజెంట్గా.